ఇంట్రొడ్యూస్ చేస్తారా అంటే ఇంట్రొడ్యూస్ చేసి ఇంట్రొడ్యూస్ చేసి ఓకే. ఇప్పుడు గుంటూరు మెడికల్ కాలేజీలో ఉన్నాము. మెడికల్ కాలేజీలో ఎగ్జిబిషన్ జరుగుతుంది. చాలా అపూర్వ స్పందన లభిస్తుంది మెడికల్ ఎగ్జిబిషన్. ఇప్పుడు కాలేజీ ప్రిన్సిపల్ గారైనటువంటి డాక్టర్ ఎన్వి సుందరాచార్య గారు మన ముందున్నారు. ఈ ఎగ్జిబిషన్ గురించి వివరిస్తారు. సార్, స్పందన ఎలా ఉంది? ఎగ్జిబిషన్ పెట్టడం ఉద్దేశం ఏంటి? అందరికీ నమస్కారం. ఈ ఎగ్జిబిషన్ గుంటూరు వైద్య కళాశాలలో 30 ఏళ్ళ తర్వాత జరుపుతున్నాం. నిన్న ఆరోగ్య శాఖ మార్చిని ప్రారంభించారు. ఈరోజు పబ్లిక్కి మనం అలౌ చేస్తున్నాము. ఇప్పటికి దాదాపు 1000 మంది స్టూడెంట్స్ చూస్తున్నారు, వీక్షిస్తున్నారు. ఇది సుమారు 2 వారాల నుంచి 3 వారాల వరకు కొనసాగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఒక చైతన్యం కల్పించడం కోసం, వాళ్ళలో ఒక స్పార్క్ క్రియేట్ చేయడం కోసం, రేపు భవిష్యత్తులో ఈ మెడికల్ ప్రొఫెషన్ మీద ఆసక్తి కనబరచడం కోసం అదొకటి. తర్వాత పబ్లిక్కి ప్లస్ మెడికల్ ఫ్యాకల్టీకి, మెడికల్ ఎడ్యుకేషన్కి ఉన్న గ్యాప్ని మనం తగ్గించడం కోసం. ఎందుకంటే వైద్యం ఖరీదైపోయింది. అసలు దీనికి రియల్గా కారణం ఏంటి? అసలు ఆ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందింది, ఆ టెక్నాలజీలో ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఎంత కాస్ట్ ఉన్నాయి, సిటీ స్కాన్ ఎంత కాస్ట్ అవుద్ది, ఎంఆర్ఐ ఎంత కాస్ట్ అవుద్ది, ఎందుకు ఖరీదైన వైద్యం మనం చేయించుకోలేకపోతున్నాం? ఆ డాక్టర్స్ మీద ఉన్నటువంటి ఆ మెడికల్ ఫ్యాకల్టీ మీద, ఆ మెడికల్ వైద్యం మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని నేరో చేయడం కోసం, ప్లస్ టీచర్స్ని, ప్లస్ జనరల్ పబ్లిక్ని, పేరెంట్స్ని మోటివేట్ చేయడం కోసం, హెల్త్ ఎడ్యుకేషన్ కోసం, హెల్త్ అవేర్నెస్ కోసం. ఎందుకంటే మెడికల్ ఎడ్యుకేషన్, మెడిసిన్ అనేది క్లాస్ రూమ్స్కే పరిమితం కాదు, కళాశాలకే పరిమితం కాదు, గవర్నమెంట్ హాస్పిటల్కే పరిమితం కాదండి. ఆ ఉద్దేశంతో ఎగ్జిబిషన్ ఆఫ్టర్ 30 years మేము ఏర్పాటు చేస్తున్నాం. ఇది 2-3 వారాలు కొనసాగుతుంది. మంచి అపూర్వమైన స్పందన లభిస్తుంది. నిన్న మంత్రి గారు దీన్ని ఇనాగ్రేట్ చేశారు. సార్, ఇప్పుడు గత 30 సంవత్సరాల తర్వాత మీరు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారన్నారు. తర్వాత ఇప్పుడు ఏర్పాటు చేశారు అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వస్తున్నటువంటి మార్పుల్ని ప్రజలకు అవేర్నెస్ కల్పించడానికి ఇది దోహదపడుతుందంటారా? అంతేనండి. నేను చదువుకున్నప్పుడు ఎంఆర్ఐ స్కాన్ మాకు తెలియదండి. ఎంఆర్ఐ స్కాన్ ఇప్పుడు రియాలిటీ అన్నమాట. ఒక సిగ్నేచర్ అవే. ఒక ఎంఆర్ఐ స్కాన్ అవ్వాలంటే అమెరికాలో 1 month పడుతుంది, ఒక యూకేలో ఒక 1 month పడుతుంది. అలాంటిది ఒక్క రోజులో ఎంఆర్ఐ చేయించుకునే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. అలాగే సిటీ స్కాన్, అలాగే న్యూరాలజీలో ఈఈజీ, ప్రతి విభాగంలో అనేక మార్పులు సంభవించాయి. ఆధునిక జరిగింది, అత్యాధునిక పరికరాలు, టెక్నాలజీ మార్పు మూలాన ఏర్పడ్డాయి. అవన్నీ వీక్షించవచ్చండి. అసలు గుంటూరు మెడికల్ కాలేజ్లో ప్రవేశమే విద్యార్థులకు ఒక ఆసక్తికరం. ఇక్కడ రియల్ స్పెసిమెన్స్ చూడొచ్చు, మోడల్స్ చూడొచ్చు, షోస్ చూడొచ్చు, గేమ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా 6 గంటలు పడుతుంది. మనం ఒక జూకి వెళ్తే అలాగా పిల్లలు సంతోషంగా, ఆనందంగా బయటకు వస్తారో ఆ విధమైన వాతావరణం ఏర్పాటు చేసి, ఎక్కడ ఇబ్బంది లేకుండా నిరంతరం 250 మంది వాలంటీర్స్, 100 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ పర్యవేక్షిస్తున్నాం. ఎటువంటి లోటు లేకుండా ప్రతి చోట వాటర్ ప్లాంట్స్ పెట్టాము, ఫుడ్ జోన్ పెట్టాము, మంచి వాతావరణం. అందరూ మనం ఏంటంటే గుంటూరు జిల్లా వాళ్ళే కాకుండా చుట్టుపక్కల బాపట్ల, పల్నాడు, కృష్ణా, ప్రకాశం జిల్లా వాళ్ళు కూడా వాళ్ళు వీక్షించాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి? అంటే 9 గంటలకు ఎగ్జిబిషన్ మొదలవుతుంది. మార్నింగ్ సెషన్ 2 గంటల వరకు ఉంటుంది. ఈవినింగ్ సెషన్ 2 గంటలకు మొదలవుతుంది, 6 గంటలకు క్లోజ్ అవుతుంది. అంటే తొందరగా వచ్చి ఫాస్ట్గా మూవ్ అయితే అన్నీ చూడొచ్చు. ఎందుకంటే ఒక్క చోటే మీరు స్టాగ్నేట్ అయితే, ఒక్క స్టాల్లోనే, ఒక డిపార్ట్మెంట్లోనే మీరు నిలిచిపోతే మిగతా చూడలేరు, అలసిపోతారు. అందుకని ఫాస్ట్గా వీక్షిస్తూ ముందు కదలండి. అంతే. థ్యాంక్ యూ సార్.